ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారందరికీ, ఏ పద్ధతి? నా మట్టుకైతే క్రీస్తు కొరకే, చనిపోవటం కూడా క్రీస్తు కొరకే. క్రీస్తును వెంబడిస్తే లాభాలు ఏముంటాయంటే లాభాలు ఏముండవు. భూమి మీద ఏమీ లాభము ఉండదు. భూమి మీద ఏం కోట్లు వెనకేసుకునేది ఏమి కూడా ఉండదు. ఏనాటి కీడు ఆనాటికి చాలును బైబిల్ చెప్తుంది. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినం రేపటి సంగతి చూసుకుంటుంది. రేపు ఏమి జరుగునో నీకు తెలియ. ఇవన్నీ కూడా క్రైస్తవ విధానాలండి. ప్రతి క్షణం కూడా ప్రభు వైపుకి చూడటమే. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకి తెలీదు. ఎవరైతే ఈ పద్ధతి ప్రకారం నడుచుకుంటారో వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునగాక. ఈ పద్ధతిలో మనం నడుచుకుంటే, ప్రభు కొరకు జీవిస్తే మనకేమొస్తుందంట? సమాధానం. ఎప్పుడు?